జై శ్రీ గణేష్ అందరికైతే ఈరోజు అయితే ఆగస్టు 31 అన్నమాట. ఇక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే వచ్చేసినాం. పొద్దున్న నుంచి అయితే వాన అయితే కురుస్తూనే ఉంది. మొత్తం కవర్ అయితే కప్పేశారు. పొద్దున్న నుంచి అయితే తీయలేదు కవర్. ఇప్పుడైతే మన గణేశునికి అయితే మనం చూడలేకపోతున్నాం. కింద అయితే మొత్తం డెకరేషన్ పనులు అయితే నడుస్తున్నాయి. డెకరేషన్ పని మన శ్రీనివాస కళ్యాణ మండపం పైన అయితే డెకరేషన్ అయితే చేస్తుర్రు. ఒక బట్టతోని పైన బట్ట కొడుతుర్రు. మీరు చూసుకున్నట్లయితే ఆరెంజ్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్లో బట్ట అయితే కొట్టేసిర్రు. మన వినాయకునికి అయితే మొత్తం కవర్ చేసేసిర్రు. ఎందుకంటే వాన అయితే కురుస్తూనే ఉంది, కొంచెం తడిసిపోతుందని, అందుకనే మొత్తం కవర్ అయితే చేసేసారు. ఇక్కడైతే శ్రీనివాస కళ్యాణ మండపం అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. డెకరేషన్ పనులు అయితే నడుస్తున్నాయి. మన సైడ్కి అయితే మన వినాయకుని పాదాల దగ్గర చూసుకుంటే నిన్ననే మన బాలరాముడికి అయితే మొత్తం పెయింటింగ్ వర్క్స్ అయితే జరిగిపోయినాయి. ఇంకా ఫినిషింగ్ అయితే మిగిలింది. కింద మన వినాయకుని పాదాలకైతే కొంచెం స్కిన్ కలర్ అయితే వేసిర్రు, కొంచెంగానే వేసిర్రు. మొత్తం అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా రేపటి వరకు అయితే స్టార్ట్ చేస్తారంట ఇక్కడ కింద పని అయితే. రేపటి నుంచి అయితే డీటెయిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. డీటెయిలింగ్ కాగానే తొందరలో అయితే మన వినాయకుడు అయితే రెడీ అవుతాడు. ఈరోజు అయితే వాన పడడం వల్ల కొత్తగా ఏం అప్డేట్ అయితే చేయలేదు, కొంచెం అయితే చేసిర్రు అప్డేట్ అయితే. ఎందుకంటే పొద్దు నుంచి చాలా వాన అయితే ఉంది ఖైరతాబాద్లో అయితే, అందుకనే ఈరోజుకి అప్డేట్ ఇంతే ఉంది. ఎక్కువ అప్డేట్ అయితే ఈరోజు లేదు. మన రైట్ సైడ్కి శివ పార్వతుల కళ్యాణ మండపం చూసుకుంటే పైన అయితే డెకరేషన్ వర్క్స్ అయితే అయిపోయినాయి. డీటెయిలింగ్ ఇంకా అయిపోయింది. పైన డెకరేషన్ వర్క్ అయితే ఇప్పుడు నడుస్తుంది. అది కూడా ఒక 20 మినిట్స్లో అయితే మొత్తం అయిపోతుంది. మన డెకరేషన్ అయితే చేస్తుర్రు. మన వినాయకుని పెద్ద షెడ్కి అయితే దానికి కూడా డెకరేషన్ అయితే చేస్తుర్రు పైన. అందరికీ జై శ్రీ గణేష.